హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను చాలా డేస్ తర్వాత వీడియో తీస్తున్నానండి. ఇవాళ టాపిక్ ఏంటంటే మా ఇంట్లో ఒక చిన్న ఎకేషన్. అది వచ్చేసి మా చిన్న బాబు బర్త్డే. సో మేము బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేస్తున్నాం ఏంటి అనేది చూపిస్తాను. చిన్న బాబు అంటే ఎవరు ఏంటో కూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే, సో మా ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ ఇదండి. యాక్చువల్గా బర్త్డే వచ్చేసి ఎవరిది చెప్పండి. అది అండి మా చిన్న బాబు కోకో. అయితే నాకు ఇద్దరు బాబులు, హనీ, లక్కీ. వీడు కూడా చిన్నోడు. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను వాడి ఏమంటారు నేమ్ది పెట్టాను. నేమ్ పెట్టినప్పుడు సో అప్పుడు వాడిని చూపించాను, మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నానండి. ఓకే, మనం కేక్ కట్ చేద్దాం అక్క. సో ఇవాళ మా కోకో గన్ బర్త్డే అండి. సో వీడితోటి కేక్ కట్ చేయించాలి. యాక్చువల్గా ఏంటంటే నిన్ననే వాడి బర్త్డే. సో తన అక్క ఇద్దరు పెద్ద అక్కలు ఇద్దరు లేరు, ఇద్దరు అరుణాచలం వెళ్ళిపోయారు. సో నిన్న మేము బర్త్డే చేయడానికి వీలు కాలేదు. ఇవాళ చేస్తున్నాము. 2 days వీడు బర్త్డే చేసుకున్నాడు. ఇప్పుడు మేము కేక్ కట్ చేస్తాం వీడికి. కానీ వీడు తినడు, మేమే తింటాము. వీడు మాత్రం కట్ చేస్తాడు అంతే, జస్ట్ కట్ చేయడానికి వాడు బర్త్డే అంతే. యాక్చువల్గా మేము ఫుల్గా డెకరేషన్ చేసామండి బెలూన్స్ తోటి. సో మేము రెడీ అయ్యి వచ్చే లోపల బెలూన్స్ అన్నీ ఊడిపోయినాయి. ఇంకా మళ్ళీ చేసే టైం లేకుండే మాకు. అండ్ ఇంకోటి ఏంటంటే దానికి సపరేట్గా కేక్ రెడీ చేసి దానికి తినడానికి సపరేట్గా చేద్దామని అనుకున్నాము. టైం చాలా లేట్ అయిపోయింది. సో అందుకనే ఇంకా స్కిప్ చేసేసినాము, చెయ్యలేదు. జస్ట్ కట్ చేయించాము. ఇంకా కట్ చేయించేసి మేము తినేద్దాంలే, మరి ఇంకా దానికి ఎందుకు, పర్లేదులే అని చెప్పేసి అనుకున్నాం. యాక్చువల్గా అది కూడా ఫుల్గా తినేసింది. ఎక్కువగా తిన్నాక కూడా ఏం పెట్టొద్దు. సో అట్లా అని ఆలోచించి ఏం చెయ్యలేదు. సో అలా కట్ చేసేసినాము. యాక్చువల్గా ఎప్పటి నుంచి అనుకుని ఉండే ఏంటంటే దాని బర్త్డేకి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ ఎక్కువగా అందరినీ పిలుస్తాము అని చిన్న ప్లాన్ ఉండే అప్పుడు. కానీ అనుకోని పరిస్థితులు అన్నీ అట్లా లేట్ అయిపోయాయి. ఒకటి మా అక్క వాళ్ళు అరుణాచలం వెళ్ళడము, వాళ్ళు రావడం అదే రోజు కేక్ కట్ చేయడము, చాలా లేట్ అయిపోయింది మాకు. ఇంకా మేము అందుకే లైట్ అలా చేసేసినాము. ఇక మేమే కట్ చేసుకొని మేము ముగ్గురం అక్క చెల్లెలం కూర్చొని తినేస్తున్నాం కేక్ అంతా. చాలా ఇంకా మా పిల్లలు తినేసి పక్క జరిగిపోయారు. మేము ముగ్గురం కూర్చొని తింటున్నాం, ఒకరికొకరు తినిపించుకుంటా. వాడి బర్త్డే మా సెలబ్రేషన్ అన్నట్టు అయిపోయింది. ఇంకా మేమే అన్నీ కట్ చేసుకొని మేమే తినేస్తున్నాము. వాడి పేరు చెప్పుకొని మేము ఎంజాయ్ చేసాము. మార్నింగ్ నుంచి కోకో హ్యాపీ బర్త్డే అంటే దానికి అర్థం అవ్వట్లేదు. చూస్తూ ఉంది ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కేక్ మాత్రం సూపర్ అండి, చాలా టేస్టీగా ఉండే. మేము కరాచీ నుంచి తెచ్చుకున్నాము. మాకు చాలా నచ్చింది కేక్, టేస్ట్ బాగుండే, అందుకే కూర్చొని తినేస్తున్నాం. ఇప్పుడు కొప్పగానికి బర్త్డే అయింది. అవును, ఎన్ని ఇయర్స్ వాడికి? 1 year. ఎగ్జాక్ట్ గా 1 year అండి. అంటే మేము తీసుకొచ్చింది 45 days తర్వాత, కాకపోతే వాడికి 1 year ఇవాళ అయిపోయింది. దాన్ని మీరు కూడా బ్లెస్ చేయండి. దానికి సో ఇదేనండి మా బర్త్డే సెలబ్రేషన్. సో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. మా చిన్న ఫ్యామిలీ చిన్నగా చేసుకున్నాము. సో కంప్లీట్ అయితే అయిపోయింది. సో అందరికి హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మీరు కూడా బాగా చేసుకోండి, మేము కూడా బాగా చేసుకుంటాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అలా టంగుమని కొట్టండి. ఓకే, బాయ్.